మనకి ఇప్పుడున్న సక్సెస్ పర్సంటేజ్ తెలుసు. దీనివల్ల డెఫినెట్గా సక్సెస్ పర్సంటేజ్ పెంచుకోవటానికి మనకు అవకాశం ఉంది. సో అది మన జడ్జ్మెంట్ మీద స్క్రిప్ట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నప్పుడు నంబర్ 1 జడ్జ్మెంట్తో పాటు సక్సెస్ పర్సంటేజ్ పెంచవచ్చు. 2 ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ క్రియేటివ్ డైరెక్టర్స్కేమో టైం సేవ్ అవుతుంది. ఒక డైరెక్టర్ ఇప్పుడు మనం చూస్తున్నాం సంవత్సరానికి 1 ఫిలిం, లేదా అనిల్ ఒకటే సంవత్సరానికి 1 ఫిలిం తీస్తున్నాడు. చాలామంది దర్శకులు 2 ఇయర్స్కో సినిమా చేస్తున్నారు. దే విల్ చాలా టైం సేవ్ అవ్వడం వల్ల దే విల్ మేక్ మోర్ ఫిలిమ్స్. సో ఇయర్లీ 1 ఫిలిం ప్రతి డైరెక్టర్ చేయడానికి అవకాశం ఉంది. టైం సేవ్ అవుతుంది. అలాగే ప్రొడ్యూసర్స్కి టైం సేవ్ అవ్వడం వల్ల మనీ సేవ్ అవుతుంది. సో దిస్ అ మెయిన్ ప్రాసెస్. 3 పాయింట్స్: సక్సెస్ పర్సంటేజ్ పెరగాలి, టైం సేవ్ అవ్వాలి, మనీ సేవ్ అవ్వాలి. అనే ప్రాసెస్లో మనకున్న చాలామంది ప్రొడ్యూసర్స్కి మనకున్న ఎక్స్పీరియన్స్, చాలామంది డైరెక్టర్లకి, రాజేంద్ర గారు కూడా మనకు చెప్పాడు, వాళ్ళు 38 డేస్లో ఆ రోజులు అడవి రాములాంటి సినిమా తీశారు. బట్ ఈరోజు మనకు 200 డేస్ 250 డేస్ టైం పడుతుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేటెడ్గా ఈ లార్విన్ ఏఐ ఏదైతే క్రియేటివ్గా చేసింది ఉందో దీంట్లో జర్నీ చేస్తే డెఫినెట్గా మనకు టైంతో పాటు మనీ సేవ్ అవుతుంది, సక్సెస్ పర్సంటేజ్ పెరగడానికి అవకాశం ఉంటుందని లాస్ట్ 1.5 ఇయర్ నుంచి వర్క్ చేసి రెడీ చేసాం.